సో చిన్న పేరా అయ్యేటప్పుడు కూడాను ప్రిన్సిపల్ మెటలర్జీలో ఒక చిన్న పేరా అయ్యేటప్పుడు కూడాను ఇందులో మనకి ఒకటి మెటలర్జీ అంటే ఏమిటి అనే క్వశ్చన్ అడగవచ్చు. వాట్ ఈజ్ మెటలర్జీ అండ్ హ్యూమన్ హిస్టరీ అనేది దేని ఆధారంగా చెప్పారు, మెటల్స్. అండ్ బ్రాంజ్ అంటే ఏ రెండు మెటల్స్ యొక్క ఎలాయ్ అంటే కాపర్ అండ్ టిన్ అని చెప్తాం. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎంత శాతం మనకు మెటల్స్ ఉన్నాయంటే 75% ఉన్నాయని చెప్తాను అనమాట. ఇక తర్వాత సో ద మేజర్ సోర్స్ ఆఫ్ మెటల్స్ ఈజ్ అని డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ మనం చూడొచ్చు ఎర్త్ క్రస్ట్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ మెటల్ అని చెప్తాం. అండ్ సీ వాటర్లో లభించేటటువంటి మెటల్స్ ఏమంటే సోడియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్. సీ వాటర్లో మనకి ఎక్కువగా ఏం దొరుకుతుందమ్మా, సోడియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్. కొన్ని మనకి మెటల్స్ అనేవి నేచర్లో ఫ్రీ స్టేట్లోనే కనిపిస్తాయి. కొన్ని మెటల్స్ అనేవి మనకి ఫ్రీ స్టేట్లో కనిపిస్తాయి. దే ఆర్ లీస్ట్ రియాక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోల్డ్ ఇచ్చాడు, సిల్వర్ ఇచ్చాడు అండ్ కాపర్ ఇచ్చాడు. బట్ కాపర్ అనేది కాదు. కాపర్ అనేది ఒకవేళ ఇచ్చిన ఓకేనా, కాపర్ అనేది మనకి మిడిల్ స్టేజ్లో వస్తుంది ఇది కాపర్ అనేది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫ్రీ స్టేట్ అని కూడా ఇచ్చాడు. కాబట్టి ఇది చిన్నది ఎక్స్క్యూజ్ చేసుకోండి. సో మిగతా అదర్ మోస్ట్లీ ఆఫ్ ఫౌండ్ ఇన్ నేచర్ ఇన్ ఏ కంబైన్డ్ ఫామ్ డ్యూ టు దేర్ మోర్ రియాక్టివిటీ. మిగతా మెటల్స్ అన్నీ కూడా వారి యొక్క మోర్ రియాక్టివిటీ వల్ల అవి ఏమవుతాయి, కంబైన్ ఫామ్లోనే లభిస్తాయి అన్నమాట. సో ఇలా ది ఎలిమెంట్స్ ఇక్కడ నుంచి చూడండి డెఫినేషన్ వస్తుంది. ది ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఆర్ ది మెటల్స్ విచ్ అకర్ ఇన్ ద నేచర్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఆర్ కాల్డ్ మినరల్స్. ఓకే, ఎర్త్ క్రస్ట్లో ఉండేటటువంటి ఈ మెటల్స్ యొక్క నేచురల్ ఫామ్ని ఏమని పిలుస్తారు అంటే మినరల్ అని పిలుస్తాం. ఓకే ఈ మినరల్స్ అనేవి అన్ని ప్లేస్లో ఈక్వల్గా ఉండవు, డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండవు. అట్ సమ్ ప్లేస్ మినరల్స్ కంటైన్స్ ఏ వెరీ హై పర్సంటేజ్ ఆఫ్ పర్టికులర్ మెటల్ అండ్ ద మెటల్ కెన్ బి ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్. సో ఆ ప్లేస్ని ఏమని పిలుస్తాం మనం, మైన్ అని పిలుస్తాం. ఆ ప్లేస్ని ఏమని పిలుస్తాం, మైన్ అని పిలుస్తాం. సో ది మినరల్ the mineral from which the metals are extracted without economical loss are called ores. ఎకనామికల్ లాస్ లేకుండా మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉండేటటువంటి మినరల్స్ మనం ఏమంటాం, ఓర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియం ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ క్రస్ట్లో ఎక్కువగా ఉండేది ఏది అంటే అల్యూమినియం మెటల్. సో మెటల్ అడిగితే అల్యూమినియం చెప్తారు, ఎలిమెంట్ అడిగితే ఆక్సిజన్ చెప్తారు. ఓకే హౌఎవర్ ఇట్ isn't economically feasible to extract it from the most of these minerals. సో అయినప్పటికీ ఎక్కువగా ఉండేటప్పటికీ ఇదంతా ప్రాఫిటబుల్ కాదు. సో అందుకే మనం ఏం చేస్తామంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాఫిటబుల్ ఓర్ అయితే సెలెక్ట్ చేస్తాం, దట్ ఈస్ బాక్సైట్ ఉండే మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఎందుకు బాక్సైట్నే ఓర్గా చూస్ చేస్తామంటే ఇందులో 50 to 70% అల్యూమినియం ఉంటుంది. ఓకే 50 to 70% మనకి అల్యూమినియంలో బాక్సైట్లో ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఉండేటటువంటి బేసిక్. చూసారు ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ చిన్న చిన్న పారాగ్రాఫ్ అయినప్పుడు కూడాను నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ టేబుల్ ఉంటుంది. టేబుల్ అయితే మొత్తం చెప్పుకున్నాం, ప్రతిదీ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ది ఎప్సమ్ సాల్ట్, ఫస్ట్ ప్రియారిటీ. అండ్ సెకండ్ వన్ జింక్, చూడండి జింక్ బ్లెండ్, గలీనా అండ్ సిన్నాబార్, దీస్ ఆర్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ బాక్సైట్, కాపర్ ఐరన్ ప్యారిటీస్ అండ్ హెమటైట్ అండ్ మాగ్నసైట్ అండ్ మాగ్నటైట్. ఓకే సో ఇలా ఒకదాని తర్వాత నేర్చండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు వాటర్ మాలిక్యూల్స్ అండి. సో వాటర్ మాలిక్యూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా మీరు ఒక కన్నేసి అయితే ఉంచండి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే స్విచ్ ఆఫ్ చేసేసారు. రైట్. సో ఈ విధంగా మనం చెప్తాం. ఇక తర్వాత మనకి ఇన్ని రకాల మెటల్స్ ఉండేటప్పుడు కూడాను ఈ మెటల్స్ అనేవి సాధారణంగా చాల్కోజన్స్తో యాడ్ అయి ఉంటాయి.
అన్ని మెటల్స్ కూడా వేటితో మిక్స్డ్ ఫామ్లో ఉంటాయంటే చాల్కోజన్స్ అని చెప్తాం. ఎందుకు చాల్కోజన్స్తో ఉంటాయంటే చాల్కోజన్స్కి ఒక ప్రత్యేకమైన పేరు ఉందన్నమాట. చాల్కో అంటే ఓర్, జెనస్ అంటే ప్రొడ్యూసర్స్. ఓకేనా? ఓకే. అంటే ఈ ఎక్కడ మనకు కనిపిస్తాయి అంటే ఆక్సిజన్ లేదా సల్ఫర్ అనేది మనకి 16th గ్రూప్లో కనిపిస్తాయి కదా. 16th గ్రూప్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్తో ఇవి ఎక్కువగా యాడ్ అయి ఉంటాయి. అందుకే వీటిని చాల్కోజన్స్ అంటాం. సో మెటల్స్ అనేసరికి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఆర్ ది రియాక్టివిటీ దట్ దే ఆర్ నెవర్ ఫౌండ్ ఇన్ ద నేచర్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్. సో చూడండి, విచ్ ఆఫ్ ది నాట్ ఫౌండ్ ఫ్రీలీ ఇన్ నేచర్ అని అడిగారు అనుకోండి, ఇందులో ఉన్నది ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇవి ఫ్రీ స్టేట్లో మనకు లభించవు, బికాస్ దే హ్యావ్ హై రియాక్టివిటీ. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే జింక్ కానీ, ఫెర్రస్ కానీ, లెడ్ కానీ చూస్తే దే హ్యావ్ మోడరేటర్లీ రియాక్టివ్. దే ఆర్ ఫౌండ్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ మెయిన్లీ యాజ్ ఏ ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్ అండ్ కార్బోనేట్స్. చూస్తారు కదా, సెకండ్ వన్ మనకి ఆక్సైడ్స్ కానీ, సల్ఫైడ్స్లో కానీ అండ్ కార్బోనేట్స్లో కానీ మనకు లభిస్తాయి అన్నమాట. అండ్ థర్డ్ వన్, ఇక థర్డ్ వన్ చూద్దాం. ఆర్ఎం ఆర్ అర్జెంటీనియం ఆర్ ద లీస్ట్ రియాక్టివిటీ. దే ఆర్ నాట్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఈవెన్ ఇన్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. సో ఇవి ఎప్పుడు కూడా మనకి ఫ్రీ స్టేట్లో ఉంటాయన్నమాట. ఓకే, చూసారు కదా, పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం అనేవి ఎప్పుడు కూడా మనకి ఫ్రీ స్టేట్లో ఉండవు. అండ్ జింక్, ఐరన్ అండ్ లెడ్ అనేవి మనకి ఆక్సైడ్స్ కానీ, సల్ఫైడ్ కానీ, కార్బోనేట్స్ కానీ ఉంటాయి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి ఇప్పుడు కూడా మనకి ఎప్పుడు ఎలా ఫ్రీ స్టేట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ వాటిని డివైడ్ చేశారు అనమాట. యా, స్టార్టింగ్లో మనకి ఏం చెప్పాడు, కాపర్ అనేది ఫ్రీ స్టేట్లో ఉంటుందని చెప్పాడు, కానీ కాపర్ అనేది ఫ్రీ స్టేట్లో ఉండదు, బికాస్ ఇట్ ఈస్ అన్ మోడరేట్ రియాక్టివిటీ సిరీస్లో మనం చెప్తాం అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇవి ఓకేనా, కల్నాయిక్ మెగాస్టార్ అని కోడ్ ఉంటుంది హై రియాక్టివిటీకి. ఓకేనా? సో కల్నాయక్ అంటే ఏంటంటే కల్ నాయక్ మెగాస్టార్ అని పిలుస్తాం. కల్నాయక్ మెగాస్టార్ అని పిలుస్తారు. దీనికి కోడ్ అయితే ఉంటుంది. హై రియాక్టివిటీ మీరు చూస్తారు, మిగతా మెటల్స్ అన్నీ కూడా చూస్తారు. అండ్ లో అనేసరికి మనకి గోల్డ్, సిల్వర్ ఉంటుంది, దాంతో ప్లాటినం అండ్ మెర్క్యూరీ యాడ్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సో ఒక మెటల్ని ఓర్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎన్ని ప్రాసెస్లో చేస్తారు? ఏ ప్రాసెస్లో చేస్తారంటే కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్ అండ్ ఫైనల్లీ రిఫైనింగ్ అండ్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మెటల్ అని చెప్తాం. సో దీనికి సంబంధించి ఒక పెద్ద ఫ్లో చార్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాండ్ పింగ్ అయినా చేస్తాం, వాషింగ్ అయినా చేస్తాం, ఫ్లోటేషన్ అయినా చేస్తాం అండ్ మ్యాగ్నెటిక్ సెపరేషన్ చేస్తాం. ఇలా సెపరేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టేజ్కి వద్దాం. సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి మనకి ఏంటి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్ ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. సో హై రియాక్టివిటీ అయిందనుకోండి, డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, ఎలక్ట్రాలిసిస్ చేస్తాం. సో మరి హై ఆఫ్ రియాక్టివిటీ ఉండేవి ఎలా ఉంటాయి, హ్యాలైడ్స్ ఫామ్లో అయినా ఉంటాయి, ఆక్సైడ్ ఫామ్లో అయినా ఉంటాయి అన్నమాట. హ్యాలైడ్ ఫామ్లో అయినా ఉంటాయి. హ్యాలైడ్స్ అంటే క్లోరిన్, అయోడిన్, బ్రోమిన్ ఉంటాయి, చూసారు కదా, హ్యాలైడ్స్ అంటాం. ఫ్లోరిన్, క్లోరిన్, అయోడైన్, బ్రోమిన్ ఉంటాయి కదా, వీటిని మనం ఏమని పిలుస్తాం, హ్యాలైడ్స్ అని పిలుస్తాం. సో హ్యాలోజన్స్తో అనమాట, హ్యాలోజన్స్తో ఉంటే హ్యాలైడ్స్ అంటాం అనమాట. ఇది హ్యాలైడ్ ఫామ్లో అయినా ఉంటుంది లేదా ఆక్సైడ్ ఫామ్లో అయినా ఉంటుంది. సో వాటిని ఏం చేస్తాం మనం, సాధారణంగా ఎలక్ట్రాలిసిస్ చేసి చేస్తాం అనమాట. ఇక మిడిల్లో వచ్చేసరికి, మీడియం రియాక్టివిటీకి వచ్చేసరికి మనం చెప్పాం కార్బోనేట్స్గానే ఉంటాయి, సల్ఫైడ్గానే ఉంటాయి అనమాట. సో కార్బోనేట్ అయితే ఏం చేస్తాం, క్యాల్సినేషన్ చేస్తాం. అదే సల్ఫైడ్ అయితే ఏం చేస్తాం, రోస్టింగ్ చేస్తాం. ఇలా క్యాల్సినేషన్ కానీ రోస్టింగ్ కానీ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆక్సైడ్స్ వస్తాయి. ఈ ఆక్సైడ్స్ మళ్ళీ ఏం చేస్తాం, రిడక్షన్ చేస్తాం. ఎస్, ఆక్సైడ్స్ వస్తే మళ్ళీ ఏం చేస్తాం, రిడక్షన్ చేస్తాం. ఈ రిడక్షన్ చేసేటప్పుడు ఎన్ని రకాలు చేస్తాం, కెమికల్ రిడక్షన్ అయినా చేస్తాం, ఆటో రిడక్షన్ అయినా చేస్తాం, లేదా డిస్ప్లేస్మెంట్ రిడక్షన్ చేస్తాం, లేదా ఎలక్ట్రోలైటిక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఆటో రిడక్షన్ అయితే ఏమొస్తుంది, Cu2S వస్తుంది. అదే డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి థర్మేట్ రియాక్షన్ వస్తుంది. ఇక్కడ థర్మేట్ రియాక్షన్, ఎలక్ట్రాలిసిస్ అనేది కామన్గా ఉంటుంది. ఓకేనా, ఇవి అన్నమాట చేస్తాం. ఓకే, నెక్స్ట్ సో ఇంకా లో వచ్చేసింది అనుకుందాం. అది మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీకి వస్తే మనకి ఎక్కువగా ఏముంటాయి, సల్ఫైడ్ ఓర్సే లభిస్తాయి అనమాట. సో సల్ఫైడ్ ఓర్స్ వచ్చేటప్పుడు రోస్టింగ్ చేస్తాం, ఆక్సైడ్స్ డిజైన్ చేస్తాం, ఆక్సైడ్స్ని రిడక్షన్ చేస్తాం. సో ఫైనల్గా మెటల్ వస్తాయి. ఉదాహరణకి ఆక్సైడ్స్ గురించి చెప్పేటప్పుడు
యా ఇప్పుడు మీకు వినిపిస్తుంటుందండి. అమృత్ మైక్ కాసేపు డిజేబుల్ చేయి. ఎస్ సార్. ఓకే ఇప్పుడు వినిపిస్తుందా? యా. సో ఆక్సైడ్స్ గాను రిడక్షన్ చేస్తాం మనం. చేసి ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే మెటల్ అనేది రావడం జరుగుతుంది. సో మెటల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, రిఫైనింగ్ చేస్తాం. రిఫైనింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనకున్న మెథడ్స్ ఏంటి, డిస్టిలేషన్, పోలింగ్, లిక్వియేషన్ అండ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఇదే మనం ఈ లెసన్ మొత్తం మీద చెప్పుకునేటటువంటి కంటెంట్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క కంటెంట్కి వెళ్దాం. ఫస్ట్ వన్ కాన్సన్ట్రేషన్ అని చూద్దాం. సో కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు యాస్ చెప్పినన్నా చెప్పు దాని ముందు ఇంకో టేబుల్ ఉంది సార్, అది అవసరం లేదా? ఏది నాన్న? మెటల్స్ యాక్షన్ ఆఫ్ ఆక్సిజన్ యా అది అవసరం లేదు, అది అవసరం లేదు నాన్న. ఇందులో ఉంది, నెక్స్ట్ పేజ్లో వస్తుంది అనమాట టెక్స్ట్ బుక్లో. యా ఓకేనా, నెక్స్ట్ పేజ్లో వస్తుంది. ఇదే కదా టేబుల్. అవును సార్. యా ఈ యాక్షన్ అనేది మనం చూద్దాం. ఆ టేబుల్ అవసరం లేదు నాన్న, మీకు అర్థం కావడం కోసం ఇచ్చాడు అనమాట. సో కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్గా మనం మినరల్స్ నుండి ఓర్ సేకరించేటప్పుడు వెన్ వీ కలెక్ట్ ది ఓర్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది మినరల్ వీ విల్ గెట్ ఏ ఇంప్యూరిటీస్ లైక్ శాండ్ అండ్ క్లే. అందులో శాండ్ లేదా క్లే లాంటి ఇంప్యూరిటీస్ అయితే ఉంటాయి కదా, వీటిని ఏమని పిలుస్తాం, గ్యాంగ్ అని పిలుస్తాం. ఓకేనా, we should get as far as possible pure or more concentrated ore. సో వీటి నుండి మనం ఏం చేయాలి, ప్యూర్గా ఉండేటటువంటి ఓర్ అయితే మనం కలెక్ట్ చేయాలి. సో ఎన్రిచ్మెంట్ అంటాం దీన్ని, కాన్సన్ట్రేషన్ లేదా ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అని పిలుస్తాం. సో వేరియస్లీ ఫిజికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఎన్రిచ్ ద ఓర్. సో ఈ ఓర్ని ఎన్రిచ్ చేయడానికి కొన్ని ఫిజికల్ మెథడ్స్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇన్ మెనీ కేసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సెపరేట్ ద మెటల్స్ కాంపౌండ్స్ ఫ్రమ్ అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ బై ఫిజికల్ మీన్స్. అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ ఫోర్త్ ఫ్లోటేషన్. సో ఫోర్త్ ఫ్లోటేషన్ అనేది ఒక ఫిజికల్ మెయిన్ సెపరేషన్కి ఎగ్జాంపుల్గా ఇచ్చాడు అనమాట. The physical method adapted to dressing of the ore and enrich of the ore depends upon the difference between physical properties of the ore and the gangue. సో ఇక్కడ మనం ఏ మెథడ్ యూజ్ చేయాలనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఆ ఓర్ యొక్క క్వాలిటీ పైన లేదా ఓర్ యొక్క ఉండే ప్రాపర్టీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ చూద్దాం, హ్యాండ్ పికింగ్. సో హ్యాండ్ పికింగ్ ద్వారా దేన్ని సెపరేట్ చేస్తాము అనేది ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. సైజులో కానీ కలర్లో కానీ షేప్లో కానీ డిఫరెంట్గా ఉంటే మనం ఈజీగా చేస్తాం అనమాట. సో ముఖ్యంగా గోల్డ్కి సంబంధించి ఓర్లో మనం హ్యాండ్ పికింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎందుకు ఈజీగా కలర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇఫ్ ద ఓర్ పర్టికులర్స్ ఆర్ ది ఇంప్యూరిటీస్ ఆర్ డిఫరెంట్ one of the properties like color, size, using that property the ore particles are hand picked, separating them from their impurities. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వాషింగ్. వాషింగ్ వచ్చేసరికి ఏంటి, సో ఇక్కడ చూడండి ఇచ్చారు, ఓర్ పార్టికల్స్ ఆర్ క్రష్డ్ అండ్ కెప్ట్ ఆన్ ఏ స్లోపీ సర్ఫేస్. దే ఆర్ వాష్డ్ విత్ ఏ కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ వాటర్. లెస్ densive impurities are carried away by water flow, leaving them more densive or ఓర్ పార్టికులర్స్ బిహైండ్. అంటే సాధారణంగా ఏం చేస్తాం, ఒక ఓర్ ఉందనుకోండి, ఓర్ని ఏం చేస్తాం, దీన్ని క్రాష్ చేస్తాము. క్రాష్ చేసి టినీ పార్టికల్గా చేసేసి ఏం చేస్తామంటే వాష్ చేస్తాము. సో మనకి మెటల్ అనేది హై డెన్సిటీ ఉంటుంది కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే దీనిలో వాటర్ అనేది మనం మిక్స్ చేసామో లో డెన్సిటీ అనేది ఏమవుతుంది, పైకి తేలిపోవడం జరుగుతుంది. ఇలా మనం సెపరేట్ చేస్తే దాన్ని వాషింగ్ అంటారు. అండ్ అంతేకాకుండా ఇందులో ఇంప్యూరిటీస్ని కూడాను కొన్ని డిజాల్వ్ చేసి కూడా సెపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి చెప్పడం జరిగింది. సో PbS అండ్ Fe2O3 అనమాట, ఈ మెథడ్లో చేస్తారు. అండ్ థర్డ్ వన్ పెన్సిల్తో పక్కన రాసి పెట్టుకోండి అన్న, PbS అండ్ Fe2O3. అండ్ నెక్స్ట్ వన్ ఫోర్త్ ఫ్లోటేషన్. సో ఫోర్త్ ఫ్లోటేషన్ అనేసరికి ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి, ఇట్ విల్ బి సల్ఫైడ్ ఇంప్యూరిటీస్ ఉంటే సపరేషన్ చేస్తారు. ఓకేనా, సో దిస్ మెథడ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ దిస్ సల్ఫైడ్ ఓర్స్ విచ్ హ్యావ్ నో వెట్టింగ్ ప్రాపర్టీ వేరేస్ ది ఇంప్యూరిటీస్ గెట్ వెటెడ్. సో అంటే అందులో ఉండేటటువంటి మెటల్కి వెట్టింగ్ ప్రాపర్టీ ఉండదు, కానీ సల్ఫైడ్కి మాత్రం ఇంప్యూరిటీస్కి మాత్రం వెట్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా, సో ద ఓర్ విత్ ఇంప్యూరిటీ ఈజ్ ఫైనల్లీ పౌడర్డ్ అండ్ కెప్ట్ ఇన్ వాటర్ టేక్ ఇన్ ఏ ఫోర్త్ ఫ్లోటేషన్ సెల్. సో మొత్తాన్ని ఒక
పౌడర్గా చేంజ్ చేసేసి ఒక టబ్లో వేసేసి ఎయిర్ అండర్ ప్రెషర్ ఈజ్ బ్లోన్ టు ప్రొడ్యూస్ ఫ్రోత్ ఇన్ వాటర్. సో ఇందులో ఏం చేస్తారు, ఎయిర్ అనేది హై ప్రెషర్తో ఫోర్స్గా పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఫ్రోత్ సో ప్రొడ్యూస్డ్ takes the ore particles to the surface whereas impurities settled in the bottom. Froth is separated and washed to get ore particular. ఫ్రోత్ అంటే ఏటమ్మా, నురగా అని పిలుస్తాం కదా, నురగా అనమాట. సో మరి ఇక్కడ ఎక్కడ ఆయిల్ గురించి ఇవ్వలేదు సార్, పైన ఆయిల్ గురించి అంటే ఇమేజ్లోకి వెళ్తే మీకు అనిపిస్తుంది వాటర్ కంటైనింగ్ పైన ఆయిల్. సో ఇమేజ్ నుండి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఓకేనా. ఫ్రోత్ ఫొటేషన్ చేసేటప్పుడు ఏ ఆయిల్ని మిక్స్ చేస్తారు, పైన ఆయిల్ని మిక్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్, మ్యాగ్నెటిక్ సపరేషన్. ది ఓర్ ఆర్ ఇంప్యూరిటీస్, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఓర్లో కానీ ఇంప్యూరిటీలో కానీ ఏదో ఒకటి మనకి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అవుతుంది. సో ఇంకోటి నాన్ మ్యాగ్నెట్ అయినప్పుడు వీటిని సపరేట్ చేయడానికి మ్యాగ్నెటిక్స్ యూజ్ చేస్తారు అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం చేశారు, మొత్తంగా పౌడర్గా చేసేసారు. సో మ్యాగ్నెటిక్ వీల్ అనేది ఉంది. సో దీన్ని కన్వీనర్ని మనం బెల్ట్ని మనం మూవ్ చేస్తున్నప్పుడు నాన్ మ్యాగ్నెటిక్ అంతా కూడా ఇక్కడ పడిపోతుంది. మ్యాగ్నెటిక్ అనేది ఏమవుతుంది, కొంతవరకు వీల్కి అట్రాక్ట్ అవుతూ కొంతవరకు వెళ్తుంది అండ్ దూరంగా మనకి సెపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా అయితే దీన్ని ఏమని పిలుస్తాం, మ్యాగ్నెటిక్ సెపరేషన్ అని పిలుస్తాం. సో ఈ విధంగా ఏం చేస్తాం, డ్రెస్సింగ్ అయితే చేస్తాం అనమాట, అంటే కాన్సన్ట్రేషన్ చేస్తాం. సో ఇక్కడ పర్టికులర్ అయితే టేబుల్ ఇచ్చాడు అనమాట. రియాక్టివిటీ ఆఫ్ ది మెటల్. ఓకేనా. సో ఇది మనకి అన్నెసరీ అనమాట, ఇది మనకి అవసరం లేదు. దీని గురించి మన వాళ్ళు అడిగారు కదా, ఇది అంత అవసరం అయితే లేదు. దీని నుండి క్వశ్చన్స్ కూడా ఇదివరకు ఇప్పుడు రాలేదు కాబట్టి అన్నెసరీ అని అయితే నేనైతే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ ఏముందంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్ అనేటప్పటికి కొన్ని వాటి కెమికల్ పరంగా చూస్తే కొన్ని వాటర్తో రియాక్ట్ అవుతాయి, కొన్ని వాటర్తో రియాక్ట్ అవ్వవు. ఓకేనా. కొన్ని హీట్కి ఏమవుతాయి, రియాక్ట్ అవుతాయి, కొన్ని రియాక్ట్ కావు. సో అందుకే మనం ఏం చెప్తాం, వీటిని సిరీస్గా మనం డివైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇంతకుముందే మనం చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్ అయితే ఇచ్చాడు అనమాట. ఈ క్వశ్చన్ అనేది ఎందుకు ఇచ్చాడో ఈ క్వశ్చన్ అయితే అర్థం కాదనమాట. ఒకసారి చూడండి. అరేంజింగ్ ఆఫ్ ది మెటల్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్టివిటీ ఈజ్ నోన్ డాష్ అంటే క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. యాక్టివిటీ సిరీస్ అనమాట. మళ్ళీ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి అండర్లైన్ చేసి పెట్టుకోండి. అరేంజ్మెంట్ ఆఫ్ ది మెటల్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్టివిటీ సిరీస్. మీకు మళ్ళీ చెప్తున్నా, కెమిస్ట్రీలో టెక్స్ట్ బుక్ దాటే ఛాన్సే ఉండదు. ఫిజిక్స్ మ్యాథ్స్ అయితే టెక్స్ట్ బుక్ దాటుతారు, కానీ కెమిస్ట్రీ అనేది ఇన్ ద టెక్స్ట్ బుక్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం, రెడ్యూసింగ్ అ ప్యూరిడ్ ఓర్. ఓకేనా. ప్యూరిఫైడ్ ఓర్ టు మెటల్. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, కాన్సన్ట్రేషన్ అని చేసాం కదా. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మనం యాక్టివిటీ సిరీస్ నుండి కలెక్ట్ చేసుకోవాలి. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం అండ్ అల్యూమినియం. కెమికల్ అంటే కార్బన్తో కానీ కార్బన్ మోనాక్సైడ్తో కానీ హీట్ చేసి ఆ మెటల్ని మనం పొందడం అనేది నాట్ ఫిజిబుల్, అంటే అంత ఈజీ కాదు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఓకేనా. సో అవుతుందా అంటే అవుతుంది, కార్బన్తో కానీ కార్బన్ మోనాక్సైడ్తో కానీ హీట్ చేస్తే అవుతుందా అంటే అవుతుంది. బట్ ఇట్ ఈజ్ నాట్ ఫీజిబుల్, అంత తేలిక కాదు. అండ్ నాట్ దట్ మీన్ మోర్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. కమర్షియల్గా చూసుకుంటే చాలా కష్టం అనమాట. టు మేక్ ది ప్రాసెస్ ఎకనామికల్లీ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ ఆర్ టు బీ అడాప్టెడ్. అందుకే సో హీటింగ్ ప్రాసెస్ అనేది చాలా కష్టంతో కూడుకుంది కాబట్టి ఎలక్ట్రాలిసిస్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటారనమాట. అగైన్ ది ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దేర్ యాక్వియస్ సొల్యూషన్ ఆల్సో ఈజ్ నాట్ ఫీజిబుల్. ఎలక్ట్రాలిసిస్ అనేది యాక్వియస్ సొల్యూషన్లో చేయడం కూడా చాలా కష్టం అనమాట. ఓకేనా. సో బికాస్ వాటర్ ఈజ్ ద సొల్యూషన్ వుడ్ బీ డిశ్చార్జ్డ్ ఎట్ ద క్యాథోడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది మెటల్ అయాన్స్. ఓకేనా. సో మెటల్ అయాన్స్ అనే వాటర్లో ఉంటే ఇది ప్రాబ్లం అవుతుంది. ఓకే. ద ఓన్లీ మెథడ్ అవైలబుల్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ దీస్ మెటల్స్ బై ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ దేర్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్. ఫ్యూజ్డ్ కాంపౌండ్ అండి, ఫ్యూజ్డ్ కాంపౌండ్ అంటే లిక్విడ్ ఫేజ్ అండి. ఓకేనా. లిక్విడ్ ఫేజ్. ఓకేనా. ఫ్యూజ్డ్ అన్నా మోల్టన్ అన్నా లిక్విడ్ అన్నా ఒకటే. సో లిక్విడ్ స్టేజ్లో ఫ్యూజ్డ్ కాంపౌండ్ని చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ NaCl, fused NaCl is electrolyzed
విత్ స్టీల్ క్యాథోడ్ అండ్ గ్రాఫైడ్ యానోడ్. సో NaClని మనం చేసేటప్పుడు క్యాథోడ్గా ఏం ఉపయోగిస్తాము, స్టీల్, అండ్ యానోడ్గా ఏం ఉపయోగిస్తాం, గ్రాఫైట్. ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. ద మెటల్ సోడియం విల్ డిపాజిట్ అట్ క్యాథోడ్ అండ్ క్లోరైడ్ డిపాజిట్ అట్ ది యానోడ్. ఇప్పటికే 10-15 సార్లు చెప్పిన మెటల్ ఎక్కడ వస్తుంది, క్యాథోడ్. క్యాథోడ్ అంటే ఏంటి, నెగిటివ్. 10-15 సార్లు చెప్పిన క్యాథోడ్ నెగిటివ్ టెర్మినల్ దగ్గర వస్తుంది. దీనికి సంబంధించిన రియాక్షన్ ఇచ్చాడు అనమాట. అంటే NaClని మనం బ్రేక్ డౌన్ చేస్తే Na ప్లస్ గాను Cl మైనస్ గాను ఫామ్ అవుతుంది. ఈ ప్లస్ అనేది నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ అనేది ప్లస్ని అట్రాక్ట్ చేస్తుంది. నెగిటివ్ టెర్మినల్ని మనం క్యాథోడ్ అని పిలుస్తాం, పాజిటివ్ టెర్మినల్ని యానోడ్ అని పిలుస్తాం. పోనీ ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ అదనమాట. 2Na నుండి 2 ఎలక్ట్రాన్స్ అనేవి సెపరేట్ అయ్యాయి, ఇవి క్లోరిన్కి యాడ్ అయ్యాయి. అండ్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ విడిచిపెట్టడం అయితే జరుగుతుంది అంటే క్యాథోడ్, అంటే ఎలక్ట్రాన్స్ విడిచిపెట్టినవి ఎక్కడ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటే క్యాథోడ్ వద్ద కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా. అండ్ ఇంకా తర్వాత చూడండి ఒకసారి, ఫ్రమ్ ది అబోవ్ ఎలక్ట్రోలైసిస్ ఏ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ ది ఓర్ ఇన్ ది మోల్టెన్ స్టేట్. సూటబుల్ ఇంప్యూరిటీస్ ఆర్ యాడెడ్ టు ది ఓర్ టు డిక్రీజ్ ది మెల్టింగ్ పాయింట్. చూసారు కదా, సూటబుల్ ఇంప్యూరిటీస్ని మనం ఏమని పిలుస్తామమ్మా, ఫ్లక్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, ఫ్లక్స్. సో మెల్టింగ్ పాయింట్ని డిక్రీజ్ చేయడానికి మనం యాడ్ చేసేటటువంటి వేస్టేజ్ని మనం ఫ్లక్స్ అని పిలుస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్లో ఉండేటటువంటి జింక్ కానీ, ఐరన్ కానీ, టిన్ కానీ, లెడ్ కానీ, కాపర్ని ఏ విధంగా చేస్తాం. సో ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పాం, సల్ఫైడ్స్ కానీ, కార్బోనేట్స్ కానీ న్యాచురల్లో ఉంటాయి. సో ముందుగా ఏం చేయాలి, దీంట్లో స్టెప్ 1 ఏంటంటే ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలి. సల్ఫైడ్స్ ఆర్ కన్వర్ట్ ఇంటూ ఆక్సైడ్ బై హీటింగ్ దెమ్ స్ట్రాంగ్లీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్. సో చూసారు కదా. సో దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ రోస్టింగ్. ఓకేనా, మళ్ళీ చెప్దాం. హీటింగ్ ఆఫ్ ది ఆక్సైడ్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ రోస్టింగ్. ఓకేనా. జనరలీ ద సల్ఫైడ్ ఆర్ ఆర్ రోస్టెడ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆక్సైడ్స్ బిఫోర్ రెడ్యూసింగ్ దెమ్ టు మెటల్. సో ఈ యాక్టివిటీస్ అనేది మీకు ఇచ్చాం. సో PBSA ఇచ్చాం, ఇక్కడే మీరు 2ZnS కూడా రాసుకోండి, ప్లస్ 3O2 2ZnO ప్లస్ 2SO2 కూడా రాసుకుంటారు. సో ఇలా వచ్చిన తర్వాత వీటిని ఏం చేయాలి మనం, ఓకేనా, రిడక్షన్ చేస్తాం. అయితే ఇక్కడ సల్ఫైడ్ ఇచ్చాడు, కార్బోనేట్ అనేది ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ కార్బోనేట్ అనేది, యాక్చువల్గా కార్బోనేట్కి సంబంధించి కూడా మనం చెప్పుకున్నాం కదా, CaCO3 అనేది. ఇక్కడ కార్బోనేట్స్ అయితే వీటి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఎప్పుడైతే మనకు ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అయిపోయిందో, ది మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ది రెడ్యూస్ టు ది కరస్పాండింగ్ మెటల్ బై యూజింగ్ సూటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ కార్బన్. సో ఈ ఆక్సైడ్స్ని రెడ్యూసింగ్ చేయడానికి మనకి రెడ్యూసింగ్ ఏజెంట్గా ఏం ఉపయోగిస్తామంటే కార్బన్ అమ్మ. సో కార్బన్ అనేది ఏ ఫామ్లో ఉండొచ్చు, ఐదర్ కార్బన్ డైరెక్ట్గా కోక్ రూపంలో అయినా ఉండొచ్చు, బై ఏ కోక్ ఆర్ ఏ కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా, చూడండి ఒకసారి, కోక్ రూపంలో ఉండొచ్చు, కార్బన్ మోనాక్సైడ్ అయినా యూజ్ చేస్తాము. సో ఫస్ట్ వన్ చూద్దాం, కోక్తో చేసే ఎక్స్పెరిమెంట్. లెడ్ ఆక్సైడ్ని తీసుకొని కార్బన్తో 1400 డిగ్రీ సెల్సియస్ వద్ద వేడి చేసినట్లయితే, హీట్ చేసినట్లయితే ఆక్సిజన్ అనేది కార్బన్తో రియాక్ట్ అవుతుంది, మనకి డైరెక్ట్గా లెడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ స్టెప్ 1. అండ్ రెడ్యూసింగ్ ఆఫ్ ది ఆక్సైడ్ ఓర్స్ విత్ కార్బన్ మోనాక్సైడ్. సో హెమటైట్ని తీసుకొని కార్బన్ మోనాక్సైడ్తో బ్లాస్ట్ ఫర్నేస్లో మనం హీట్ చేసినట్లయితే ఇందులో ఆక్సిజన్ అనేది కార్బన్ మోనాక్సైడ్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయ్యి మనకి లిక్విడ్ ఐరన్ అనేది ఏర్పడుతుంది. ఇంకా తర్వాత ఏం చేసాం, ఆటో రిడక్షన్ లేదా సెల్ఫ్ రిడక్షన్ అని చెప్పాం. సో కాపర్ సల్ఫైడ్ మనం తీసుకొని దాన్ని ఫస్ట్ ఆఫ్ అయితే రోస్టింగ్ చేస్తాము. రోస్టింగ్ చేయగానే మనకి ఏమవుతుంది, ఆక్సైడ్ అయితే ఫామ్ అవుతుంది. సో ఇన్ ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది కాపర్ ఫ్రమ్ ఇట్స్ సల్ఫైడ్ ఓర్, ద ఓర్ ఈజ్ సబ్జెక్టెడ్ పార్షియలీ రోస్టింగ్ ఇన్ ఎయిర్ టు గివ్ ఇట్స్ ఆక్సైడ్. సో చూడండి, పార్షియల్ రోస్టింగ్, ఈ పార్షియల్ రోస్టింగ్ మీద కూడా మనకి చాలాసార్లు అడిగాడు అనమాట. సో విచ్ ఆఫ్ ది ఓర్ విల్ బీ అండర్గోస్ పార్షియల్ రోస్టింగ్ అని డైరెక్ట్గా అడిగితే కాపర్ సల్ఫైడ్ అనమాట. ఈ పార్షియల్ రోస్టింగ్ పైన కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడు అనమాట, గుర్తుపెట్టుకుంటారు. ఓకే,
When the supply of air is stopped and the temperature is raised, the rest of sulfide reacts with the oxides of form the metal and sulfur dioxide. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఏదైతే సల్ఫైడ్ ఉంది అండ్ మనం తయారు చేసిన ఆక్సైడ్ ఉంది, రెండు కూడా రియాక్ట్ అయ్యి మనకి ప్యూర్ కాపర్ అయితే వస్తుంది. ఇలా రావడాన్ని మనం ఏమంటాం, సెల్ఫ్ రిడక్షన్ ఆర్ ఆటో రిడక్షన్ అని పిలుస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, రిడక్షన్ ఆఫ్ ఓర్ బై మోర్ రియాక్టివిటీ మెటల్స్. సో ఫోర్త్ వన్, థర్మేట్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ ది రియాక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ అల్యూమినియం. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ, ఓకేనా. థర్మేట్ రియాక్షన్లో ఏ మెటల్ ఆక్సైడ్ని యూస్ చేస్తారు అంటే ఏ మెటల్ని రెడ్యూసింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తారు, డైరెక్ట్ క్వశ్చన్, యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ అల్యూమినియం. When highly reactive metals such as sodium, calcium, aluminum, etc. are used to reducing agents, they displace metals of lower reactivity from the compound. These displacement reactions are highly exothermic. ఎగ్జోథెర్మిక్ అంటే మీకు తెలుసు కదమ్మా. ఎగ్జోథెర్మిక్ అంటే ఏమంటమ్మా, హీట్ రిసీవ్ చేసుకుంటా హీట్ని జనరేట్ చేస్తాయి, హీట్ని జనరేట్ చేస్తాయి, ఓకేనా, రిలీజ్ చేస్తాయి. ది అమౌంట్ ఆఫ్ ది హీట్ ఇన్వాల్వ్ ఈజ్ సో లార్జ్ దట్ ది మెటల్స్ ప్రొడ్యూస్ ఆర్ ఇన్ మోల్టన్ స్టేట్. అంటే మోల్టన్ స్టేట్ అంటే లిక్విడ్ స్టేట్లో లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెలీరియం టెట్రాక్లోరైడ్ ప్లస్ మెగ్నీషియం, టెలీరియం ప్లస్ MgCl2. సో ఇది లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. అండ్ టెలీరియం టెట్రాక్లోరైడ్ ప్లస్ సోడియం, సో వీ విల్ గెట్ ఎస్ టెలీరియం ప్లస్ సోడియం క్లోరైడ్ వస్తుంది. అండ్ ఈ రియాక్షన్ అయితే సో మనకు ఉండేది ఏంటంటే రైల్వే ట్రాక్స్ అండి. సో రైల్వే ట్రాక్స్ ఎక్కడైనా క్రాక్ ఇస్తే ఆ క్రాక్లను జాయిన్ చేయడానికి మనం ఒక రియాక్షన్ అయితే వాడతాం. సో ఇక్కడ ఐరన్ 3 ఆక్సైడ్ అండి, చూసుకోండి ఐరన్ 3 ఆక్సైడ్ లాస్ట్ టైం మీకు చెప్పేటప్పుడే చెప్పాను అనమాట. థెర్మేట్ రియాక్షన్లో యూజ్ చేసే ఐరన్ ఏ టైప్ ఆఫ్ ఐరన్ అంటే ఐరన్ 3 ఆక్సైడ్ అని చెప్పాలి. అండ్ విత్ అల్యూమినియంతో డిస్ప్లేస్మెంట్ చేపిస్తారనమాట. ఐరన్ 3 ఆక్సైడ్ని అల్యూమినియంతో మనకి డిస్ప్లేస్మెంట్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, హ్యూజ్ హీట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ హీట్ అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఐరన్ని మోల్టన్ స్టేజ్లో ఇస్తుందన్నమాట, అంటే లిక్విడ్ స్టేజ్లో వస్తుందన్నమాట. ఇలా లిక్విడ్ స్టేజ్లో రావడం వల్ల ఏమవుతుంది, ఆ క్రాక్స్ మధ్యలో వేసి జాయింట్ చేసి తర్వాత గ్రైండింగ్ చేసి సెపరేట్ చేస్తారనమాట. చూడండి ఇక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఇలా మనకి ఎక్సెస్ వస్తుంది, దీన్ని గ్రైండింగ్ చేసి పెడతారనమాట. ఇక్కడ చూడండి 3 ఇమేజెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కనిపించేది థర్మేట్ అనమాట, ఓకేనా. సో థర్మేట్ రియాక్షన్లో సో ఐరన్ 3 ఆక్సైడ్ కానీ క్రోమియం ఆక్సైడ్ కానీ తీసుకుంటారు, అల్యూమినియంతో డిస్ప్లేస్మెంట్ చేస్తారు. అప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది, మోల్టెన్ ఐరన్ ఏర్పడుతుంది, హీట్ రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా జాయిన్ చేస్తారు. దీన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే థర్మేట్ రియాక్షన్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్, లో రియాక్టివిటీ ఉంటే, బాటమ్ రియాక్టివిటీ ఉంటే ఏం చేస్తారు, ఓకే. సిన్నాబార్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇందులో సల్ఫైడ్ ఓర్ ఉంటుంది. సో సల్ఫైడ్ ఓర్ని మనం ఏం చేస్తాం చెప్పండి, రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ చేస్తే సల్ఫైడ్ కాస్త ఆక్సైడ్గా మారుతుంది. ఈ ఆక్సైడ్ని మళ్ళీ మనం ఏం చేయాలి, క్యాల్సినేషన్ అంటాం. క్యాల్సినేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, Hg అయితే వస్తుంది, ఓకేనా. ఇక్కడ గుర్తుంచుకుంటారు, ఎందుకంటే ఈ బాటంలో ఉంటాయి కాబట్టి అసలు ఇవి మ్యాక్సిమం కూడా మనకి ఫ్రీ స్టేట్లోనే ఉంటాయి అన్నమాట. సో మరి తప్పదు అనేటప్పుడు ఏం చేయాలంటే యాక్వియస్ సొల్యూషన్గా కన్వర్ట్ చేసి దాంట్లో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ని సపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ సల్ఫైడ్ తీసుకున్నట్లయితే సైనైడ్స్తో రియాక్ట్ చేస్తారు. పొటాషియం సైనైడ్ కానీ మెగ్నీషియం సైనైడ్ కానీ జింక్ సైనైడ్తో కానీ రియాక్ట్ చేస్తారు. ఇలా వచ్చేటప్పుడు మనకి సిల్వర్ డైసైనార్జినేట్ అనేది ఫామ్ అవుతుంది అండ్ సల్ఫర్ అనేది సెపరేట్ అవుతుంది. ఈ సిల్వర్ డైసైనార్జినేట్ని ఏదైనా ఒక మెటల్తో రియాక్ట్ అయితే మనకి జింక్ సైనార్జినేట్ అనేది ఫామ్ అవుతుంది, యాక్వియస్ సొల్యూషన్లో ఉంటుంది, సాలిడ్లో మనకి సిల్వర్ ఫామ్ అవుతుంది, ఓకేనా. సో చివరిగా మనకి అంటే ఈ ఒక క్వశ్చన్ ఏంటంటే అడుగుతాడంటే సిల్వర్ సల్ఫైడ్ని ఏ మెటల్తో రియాక్ట్ చేపిస్తారు, సైనార్జినేట్ ఫామ్ అయిన తర్వాత ఏ మెటల్తో రియాక్ట్ చేస్తారు అంటే ట్రీటెడ్ విత్ జింక్ డస్ట్ అండి, ఓకేనా. జింక్ డస్ట్తో మనకి రియాక్ట్ చేపిస్తాం.
గుర్తుంచుకుంటారు. అండ్ ప్యూరిఫికేషన్ అండి. సో ప్యూరిఫికేషన్ అనేసరికి ఏముంటుంది, మొత్తం మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కడో కొంత ఇంప్యూరిటీస్ ఒక 10 or 20% అయితే మిగిలిపోతుంది కదా. సో వాటిని మనం ఏ విధంగా కలెక్ట్ చేస్తాము. ది మెటల్ obtained by the reduction of the ore usually contaminated with impurities like unchanged ore, other metal presence in the ore and non-metals from the anions in the ore. ఇన్ని రకాలుగా ఇంప్యూరిటీస్ అనేవి ఇంకా యాడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లిస్టర్ కాపర్ తీసుకున్నాం అనుకోండి. సో ఇందులో ఏముంటుంది, కాపర్ ఐరన్ ప్యారిటీస్ని మనం తీసుకునేటప్పుడు ఇందులో కొంత కాపర్ సల్ఫైడ్ లేదా ఐరన్ అండ్ సల్ఫర్ కూడా ఉంటుందన్నమాట. సో మరి ఈ ఇంప్యూరిటీస్ని సెపరేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, కొన్ని ప్రత్యేకమైన ప్రాసెస్లలో వాడతాం అనమాట. ఓకే, ఇట్స్ ప్యూరిఫైడ్ బై ది సూటబుల్ మెథడ్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రోలిసిస్ ఆల్సో. అంటే ఎలక్ట్రాలిసిస్ మెథడ్ కూడా యూజ్ చేసి అందులో ఉండే ఇంప్యూరిటీస్ని సెపరేట్ చేస్తాం. మరి ఇంప్యూరిటీస్ని సెపరేట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు చూడండి, ది ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ ద ప్యూర్ మెటల్, నాట్ మెటల్, ప్యూర్ మెటల్ ఫ్రమ్ ది ఇంప్యూర్ మెటల్స్ ఈజ్ కాల్డ్ రిఫైనింగ్ ఆఫ్ ది మెటల్. ఇక్కడ క్వశ్చన్ వస్తుందన్నమాట, రిఫైనింగ్ ఆఫ్ ద మెటల్ అంటే ఏమిటి. సో ఎక్స్ట్రాక్షన్ అయినటువంటి మెటల్ నుండి ప్యూర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ని మనం రిఫైనింగ్ అని పిలుస్తాం అనమాట. అయితే రిఫైనింగ్ అనేది సెవరల్ టైప్స్ ఉంటుంది. ఇట్ డిపెండ్ ఆన్ ది ఓర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ వన్ డిస్టిలేషన్, పోలింగ్, లిక్వియేషన్, ఎలక్ట్రోలైసిస్ ఎక్సెట్రా. ఓకే, సో ఇప్పుడైతే డిస్టిలేషన్ గురించి మాట్లాడదాం. అయితే ది ప్రాసెస్ దట్ హ్యాస్ టు బి అడాప్టెడ్ ఫర్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ ది గివెన్ మెటల్ డిపెండ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది మెటల్ అండ్ ఇట్స్ ఇంప్యూరిటీస్. సో ఏ ప్రాసెస్ సెలెక్ట్ చేయాలన్నది అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ పైన కానీ ఆ మెటల్ పైన కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వన్ డిస్టిలైజేషన్కి వచ్చేద్దాం. ఓకేనా, సో ది మెథడ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ లో బాయిలింగ్ మెటల్స్ లైక్ జింక్, మెర్క్యూరీ కంటైనింగ్ హై బాయిలింగ్ పాయింట్ మెటల్స్ యాజ్ ఇంప్యూరిటీస్. అంటే బాయిలింగ్ పాయింట్స్ గురించి చూడండి ఇక్కడ. సో ఓకేనా, లో బాయిలింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ ఉండేటటువంటి మెటల్స్ కానీ ఉంటే ద ఎక్స్ట్రాక్టెడ్ మెటల్ ఇన్ ద మోల్టెన్ స్టేజ్ ఇస్ డిస్టిలైడ్ టు ఆబ్టైన్ ది ప్యూర్ మెటల్ యాజ్ ద డిస్టిలేట్ అని ఇచ్చాడనమాట. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్ కీవర్డ్ ఏంటంటే మీకు బాయిలింగ్ పాయింట్ అంటే గుర్తుంచుకోండి. బాయిలింగ్ పాయింట్ అని వాడాడు అనుకోండి, మీరు డిస్టిలేషన్ అనేది చూస్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, బాయిలింగ్ పాయింట్. సో హై బాయిలింగ్ పాయింట్, లో బాయిలింగ్ పాయింట్. అదే లిక్వియేషన్కి వచ్చామనుకోండి, లిక్వియేషన్కి వచ్చేసరికి ఇన్ దిస్ మెథడ్ ఏ లో మెల్టింగ్ metal like tin can be made to flow on a slopy surface to separate from the high melting impurities. చూసారా, ఇక్కడ ఇంప్యూరిటీస్ అని ఇచ్చాడు చూసండి, హై మెల్టింగ్ ఇంప్యూరిటీస్, లో మెల్టింగ్ మెటల్. సో చూడండి ఇక్కడ ఈ రెండింటికి తేడా చూసుకోండి. బాయిలింగ్ ఉంటే మీరు డిస్టిలేషన్ పెట్టండి, మెల్టింగ్ ఇంప్యూరిటీస్ అని చెప్తే మీకు లిక్వియేషన్ పెట్టుకోండి. సో ఈ రెండు కీవర్డ్స్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ వన్ పోలింగ్. పోలింగ్ అనేది మనం ఇంతకుముందే చెప్పాం కదా, బ్లిస్టర్ కాపర్ తయారు చేయడానికి యూజ్ చేస్తాము. ది మోల్టెన్ మెటల్ ఈజ్ స్టైర్డ్ విత్ లాగ్స్, దట్ మీన్ పోల్స్. సో పోల్స్తో చేస్తారు కాబట్టి, పెద్ద పెద్ద పోల్స్తో చేస్తారు కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, పోలింగ్ అంటాం. ఆఫ్ గ్రీన్ వుడ్ ఉండేటటువంటి పెద్ద పెద్ద లాగ్స్ లేదా పోల్స్తో ఏం చేస్తారు, స్టైర్డ్ అంటే ఏంటంటే బాగా కలపడం అనమాట. ద ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్ ఎయిదర్ యాజ్ ఎ గ్యాసెస్ ఆర్ గెట్ ఆక్సిడైజ్డ్ అండ్ ఫ్రమ్ ది స్కమ్, అంటే స్లాగ్ నుండి ఆక్సిడైజ్ అయిపోయి ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది మోల్టెన్ మెటల్. ఓకే, ఒక స్లాగ్గా ఫామ్ అయిపోయి పైన తెట్టులా తేలిపడుతుంది అనమాట, దాన్ని సెపరేట్ చేస్తారు. బ్లిస్టర్ కాపర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై దిస్ మెథడ్. ది రెడ్యూసింగ్ గ్యాసెస్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ద వుడ్ ప్రివెంట్ ది ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్. సో అంటే కాపర్ని ఆక్సిడేషన్ కాకుండా ఈ గ్రీన్ వుడ్ అనేది ఏమవుతుందంటే దాన్ని రిడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ని మనం పోలింగ్ అంటాం. పోలింగ్లో మనం ఏం తయారు చేస్తామంటే బ్లిస్టర్ కాపర్ తయారు చేస్తాం. బ్లిస్టర్ కాపర్ అంటే 98% ప్యూర్ కాపర్ని బ్లిస్టర్ కాపర్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంట. సో దీని గురించి ఆల్రెడీ మనం 2 times అయితే చెప్పేస్తాం కాబట్టి దీని గురించి ఇంకా విడిచిపెట్టేయండి. ఓకే, ఏదైనా సరే ఒకటే చెప్తారనమాట. ఎక్కడండి అంటే, సో ప్యూర్ మెటల్ ఎక్కడ వస్తుందమ్మా, క్యాథోడ్ వద్ద వస్తుందా, యానోడ్ వద్ద వస్తుందా? ప్యూర్ మెటల్ అనేది క్యాథోడ్ వద్ద వస్తుందా, యానోడ్ వద్ద వస్తుందా?
క్యాథోడ్ వద్ద వస్తుంది. యా. అండ్ నెక్స్ట్ వన్ కొరైజన్. ఎస్, నెక్స్ట్ వన్ ఈజ్ ద కొరైజన్. సో కొరైజన్ అంటే ఏమిటి? సో రస్టింగ్ ఆఫ్ ఐరన్, దట్ ఈస్ ఐరన్ ఆక్సైడ్, tarnishing of silver sulfide, okay, Ag2S, okay, and green coating on the copper carbonate అనమాట, అండ్ బ్రాంజ్ are some of the example of the corrosion. ఓకేనా, తుప్పు పట్టడం అని పిలుస్తాం కదా ఇలా. అయితే వీటికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడనమాట, 3 నెయిల్స్ సంబంధించి. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ గురించి ఇంతవరకు ఎప్పుడు క్వశ్చన్ అడగలేదు. అండ్ ఇక్కడ ఒక కెమిస్ట్రీ ఆఫ్ కొరైజన్ ఈజ్ క్వైట్ కాంప్లెక్స్ బట్ ఇట్ మే బీ కన్సిడర్ ఎసెన్షియల్లీ యాజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ ఫినోమినా అని చెప్తూ మనకు ఒక మాట అయితే చెప్పాడు. అసలు ఈ కొరైజన్ అనేది ఎలా జరుగుతుంది? డ్యూరింగ్ ద కొరైజన్ ఎట్ ఎ పర్టికులర్ స్పాట్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మేడ్ ఆఫ్ ఐరన్, oxides takes place and the spot behave as a anode. సో వెంటనే ఏమవుతుందంటే వీ కెన్ రైట్ ద ఈక్వేషన్ అని చెప్తూ ఐరన్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి, సెపరేట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ రిలీజ్డ్ అట్ దిస్ యానోడిక్ స్పాట్ మూవ్ త్రూ ది మెటల్స్ అండ్ గో టు అనదర్ స్పాట్ ఆఫ్ ది మెటల్ అండ్ reduce oxygen at the spot of presence of H+. సో ఏంది సార్ ఇదంతా గందరగోళంగా ఉంది? ఎస్, అంటే ఐరన్ పైన కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేవి సెపరేట్ అవుతూ ఎలక్ట్రోలైటిక్ ఒక రియాక్షన్ అయితే జరుగుతుంది అని చెప్తాడు. సో ఇప్పుడు ఈ సర్ఫేస్లో, ఐరన్ సర్ఫేస్లో ఎక్కడో ఒక దగ్గర ఏమవుతాయి, ఎలక్ట్రాన్లు అనేవి సెపరేట్ అవుతాయి. ఎలక్ట్రాన్లు సెపరేట్ అయితే ఇక్కడ ఏమవుతుంది, Fe అనేది మనకి ఏమవుతుంది, పాజిటివ్ ఫామ్ అవుతుంది. ఈ పాజిటివ్గా ఫామ్ అయినటువంటి Fe అనేది మనకి H+ ఆయాన్ ఎక్కడైనా లభిస్తుందా అని చూస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏమైంది, ఇదే సమయంలో H2O కానీ వచ్చింది అనుకోండి, Fe పాజిటివ్ అనేది ఆక్సిజన్ రియాక్ట్ చేస్తుంది, వెంటనే మనకి FeOగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఓకేనా, ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే రిమైనింగ్ ఉంటాయి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి H+కి సప్లై చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫైనల్గా మనకి ఏమవుతుంది, ఈ తుప్పు అంటాం కదా, తుప్పు అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఏం చెప్తాం, సాధారణంగా ఫార్ములా ఏంటి అని అడుగుతాడు, ఒకటి గుర్తుంచుకోండి. సో సో దట్ మీన్ తుప్పు అంటాం కదా, దాని మీద ఏమంటాం, రస్ట్ అంటాం. ఐరన్ రస్ట్ యొక్క ఫార్ములా ఏంటి అని అంటే Fe2O3 అండ్ XH2O గుర్తుంచుకుంటారు. అంటే H2O మీన్స్ ఎన్నైనా ఇక్కడ ఉండొచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ప్రివెన్షన్ ఆఫ్ కొరైజన్. ఓకే, కొరైజన్ ఏ విధంగా మనం స్టాప్ చేస్తాము? సో దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. సింపుల్ మెథడ్ ఈస్ టు సర్ఫేస్ మెటల్ ఆఫ్ ఆబ్జెక్ట్ కమ్ విత్ కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియర్. సో దిస్ క్యాన్ బి కవర్ విత్ ఏ సర్ఫేస్ ఆఫ్ పెయింట్. సాధారణంగా మెటల్ యొక్క సర్ఫేస్ అనేది అట్మాస్ఫియర్తో రియాక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు కొరైజన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం పెయింటింగ్ వేసినట్లయితే దీన్ని స్టాప్ చేయొచ్చు. ఈ పెయింటింగ్లో ఏముంటుందంటే బయాస్పునైల్ ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సో ఏవైతే కొన్ని మెటల్స్ ఉంటాయో ఆ మెటల్స్తో కవర్ చేయాలి. టిన్ అండ్ జింక్ అనమాట. టిన్ అండ్ జింక్తో మనం కవర్ చేసినట్లయితే సో సాధారణంగా అవి తుప్పు పట్టవు. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఎలక్ట్రోప్లేటింగ్ అని పిలుస్తాం, ఎలక్ట్రోప్లేటింగ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ప్రొవైడింగ్ ది ఎలక్ట్రోడ్స్ యానోడ్ మెటల్స్ అని చెప్తూ మెగ్నీషియం జింక్తో కూడా మనకి ఏం చేయొచ్చు అంటే లేయరింగ్ అయితే చేయొచ్చు అని చెప్పాడు. ఇక్కడ గోల్డ్ గురించి మాట్లాడడం, 24 క్యారెక్టర్ అంటే ఏంటి, 22 క్యారెక్టర్ అంటే ఏంటి. సో గోల్డ్ అనేది ఎక్కువగా మెల్ట్ అవ్వడానికి అండ్ జాయిన్ అవ్వడానికి కలిపే ఇంప్యూరిటీస్ ఏవంటే సిల్వర్ మరియు కాపర్ అండి, గుర్తుంచుకుంటారు. ఓకేనా, రైట్.